అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న వచనాలు చదువుకుందాం. 18వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాడు. చదవబడిన దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా దేవా, సర్వోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజ్యనీయుడా, వేల్పులలో గనుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ గణనామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన దేవుడవు నీవే. అందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత లేని మా పట్ల ఎంతో విశేషమైన ప్రేమను చూపించి, కరుణను చూపించి, కాపాడి మేలు చేసిన మీ ప్రేమ కొరకై స్తోత్రములు. మా ప్రభువా, ఉన్నతమైన మీ నామమునకు రావలసిన మహిమను మా మంచి ఘటముల ద్వారా ఆపాదించుకొనండి. మా ప్రభువా, మీ ప్రభావ మహాత్యము ద్వారా మీ నామమునకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ, సమస్త విషయాల్లో మీరు కరుణ చూపుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత విశేషమైన మీ ప్రేమను కుమ్మరింపజేసినందుకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు వందనములు మీ నామానికే చెల్లిస్తూ, సమస్త విషయాల్లో మీ కనికరం మా పైన ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మును ప్రతి విషయంలో మా పక్షంగా మేలు చేస్తూ, మమ్మును ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నందుకై స్తుతిస్తూ, మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగములో తేటగా మనము గుర్తిస్తున్నాం. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము చదువుకున్న ఈ వచన భాగంలో అక్కడ నుండి అంటే మాసిదోనియా నుండి వచ్చినప్పుడు వారు అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. యూస్తు, ఇతని పేరును బట్టి ఈ వ్యక్తి అన్యుడని చెప్పుచున్నారు. అన్యుడని ఇతని గురించి చెప్పుచూ ఉన్నారు.
ఇతని ఇల్లు కూడా సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఇతను అన్యుడైనను లూదియా వలెను కొర్నేలి వలెను దేవుని యందు భక్తి గలవాడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. భక్తి గలవాడుగా కనబడుతున్నాడు. అవును, కొర్నేలి ఎవరు? భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు. 10వ అధ్యాయం 1-2 వచనాలలో మనము చూస్తాం. కొర్నేలి భక్తిపరుడు. అదే సమయంలో అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో లూదియా భక్తిపరురాలు, యూస్తు అన్యుడైనప్పటికీ అతడు కూడా భక్తి గలవాడుగా ఉన్నాడు. పౌలు ఇతని ఇంటికి వచ్చెను అని మనం చూస్తున్నాం. పౌలు ఇతని ఇంటికి వచ్చాడు. ఇంటికి రావడం, పౌలు చెప్పిన వాక్యాన్ని వినడం, అతడు రక్షించబడటం మనము చూస్తున్నాం. తర్వాత సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు, యూస్తు ఏమో ఆ సమాజ మందిరపు ఆనుకొని ఉన్నాడు. ఆ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరూ కూడా ప్రభువునందు విశ్వసించాను అని మనం చూస్తున్నాం. ఈ అధ్యాయములో 1 అకుల విశ్వాసిగా ఉన్నాడు, ప్రిస్కిల్లా విశ్వాసిగా ఉన్నది, యూస్తు భక్తి గలవాడుగా కనబడ్డాడు, అతడు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. 4వదిగా క్రిస్పు, ఆయన కూడా విశ్వాసిగా కనబడుతున్నాడు. సమాజ మందిరపు అధికారి అనగా ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో ప్రార్థనలు జరిగించువారు కాబోలు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో ప్రార్థనలు జరిగిస్తూ ఉంటారు. కానీ పౌలు వెళ్ళి వాక్యము చెప్పిన తరువాత విని విశ్వసించి రక్షించబడినట్లుగా మనము చూస్తున్నాం. వాక్యము విని విశ్వసించిన ఒక గొప్ప సత్యాన్ని మనం గుర్తిస్తున్నాం. ప్రియులారా, ఎంత గొప్ప విశేషమైన మాటో మనము చూడాలి. దేవుని వాక్యంలో గమనించాల్సిన సత్యం. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాటను బట్టి అతడు దేవుని వాక్యాన్ని విన్నాడు, విశ్వసించాడు, రక్షించబడ్డాడు. అతడు బాప్తిస్మము కూడా తీసుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అతడు బాప్తిస్మము కూడా తీసుకున్నాడు, విశ్వాసం ఉంచాడు, అతడు బాప్తిస్మము కూడా తీసుకున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనంలో మనము చూస్తే 14-15 వచనాలు, నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
క్రిస్పు గాయు వారిద్దరికి పౌలు బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కనుక క్రిస్పు దేవుని వాక్యాన్ని విన్నాడు, విని విశ్వసించాడు, విశ్వసించి బాప్తిస్మము పొందాడు. ఎవరెవరితో? తన ఇంటి వారందరితో అని వ్రాయబడింది. తన ఇంటి వారందరితో కూడా అతడు బాప్తిస్మము పొందాడు. మాత్రమే కాదు, 8వ వచనంలో 18వ అధ్యాయం 8వ వచనం, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. కొరింథీయులలో అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి అని చూస్తున్నాం. ప్రియులారా, దైవ కార్యం ఎంత ఘనంగా జరుగుతుందో చూడండి. ఇప్పటికీ ఎంతమంది ప్రభువు నమ్ముకున్నారు? అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు, యూస్తు ఉన్నాడు, క్రిస్పు తన ఇంటి వారు ఉన్నారు, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారు ఉన్నారు. మాత్రమే కాదు, కొరింథీయులలో అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి అని మనం చూస్తున్నాం. కనుక ప్రభు కార్యం ప్రభువే జరిగిస్తూ ఉన్నట్లు చూస్తున్నాం. ఈలాగున కొన్ని కుటుంబాలు రక్షించబడినట్లు ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. కుటుంబాలుగా రక్షించబడినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, ఈ అధ్యాయములో ప్రియులారా చక్కని పరిచర్య జరిగినట్లు మనము చూస్తున్నాం. కుటుంబాలు రక్షించబడ్డాయి. ఎవరెవరి కుటుంబాలు? కొర్నేలి కుటుంబం రక్షించబడింది. కొర్నేలి కుటుంబం రక్షించబడింది. లూదియా కుటుంబం రక్షించబడింది. సరసాల నాయకుని కుటుంబం రక్షించబడింది. క్రిస్పు కుటుంబం రక్షించబడింది. స్టెఫను కుటుంబాలు రక్షించబడ్డాయి. స్టెఫను కుటుంబాలు రక్షించబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫను ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. ఇక్కడ స్టెఫను కుటుంబం, స్టెఫను ఇంటివారు అంటే కుటుంబం. చూచారా ఎన్ని కుటుంబాలు? మరలా చెప్తున్నా, ఎన్ని కుటుంబాలండి? ఒకటి కొర్నేలి కుటుంబం, 10:1-2 వచనాలు, 44 నుండి 48 వచనాలు. రెండవది లూదియా కుటుంబం, 16వ అధ్యాయం 14వ వచనం. సరసాల నాయకుని కుటుంబం, క్రిస్పు కుటుంబం, స్టెఫను కుటుంబం. వారు రక్షించబడ్డారు. అంతేకాదు, కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి రక్షించబడ్డారు. కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి రక్షించబడ్డారు, బాప్తిస్మము పొందారు. ఇది మంచి క్రమం. ఎలాగంటే, మన కుటుంబీకులందరూ రక్షించబడాలి. మరి మీ కుటుంబం అంతా రక్షించబడిందా అనే ప్రశ్న వేసుకుంటే, ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారి విషయంలో మీరు శ్రద్ధ చూపి మిమ్మును బట్టి వారు రక్షణ మార్గములోనికి రాగలుగునట్లు సిద్ధపరచండి. ప్రియులారా, ఈనాడు చాలా మందిని చూస్తున్నాం.
కుటుంబాలు రక్షించబడినట్లుగా ఉన్నాయి కానీ కుటుంబాలలో కొందరు రక్షించబడలే. రక్షించబడని వారుగా అనేకులు కనబడుతున్నారు. రక్షించబడని వారుగా వారి చర్యలు, వారి చేష్టలు కనబడుతున్నాయి. మళ్ళా వారు మేము రక్షించబడ్డామని చెప్తున్నారు. కొన్ని విషయాలు నేను గమనిస్తూ ఉంటాను కుటుంబాలలో. ప్రియులారా, అందరూ ప్రార్థనకు వచ్చేవారే గాని రక్షించబడిన దాఖలాలు కనబడటం. ఇలాంటి పరిస్థితుల మధ్య చాలా పేరుకు క్రైస్తవ కుటుంబం అని ఉంటుంది గాని తీరుకు క్రైస్తవ కుటుంబాలుగా లేరు. దయచేసి ఎక్కడ ఆ లోపం ఉందో, ఎక్కడ అలాంటి ఇబ్బందులు ఉన్నాయో మీరే ఆలోచన చేయండి. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు అని 16:31 చెప్పబడినట్లు ప్రభువైన యేసునందు విశ్వాసముంచితే నీవు నీ ఇంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రక్షించబడతారు. ఖచ్చితంగా రక్షించబడతారు. నీవు విశ్వాసం ఉంచితే నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. నేను ఆ వచనంలో ఆ మాట నేర్చుకున్నాను. నీవు విశ్వాసం ఉంచితే అప్పుడు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. మీరు అనొచ్చు, ఏమండి, నేను విశ్వసించితే నేను రక్షించబడతాను కానీ నా కుటుంబం ఎలా రక్షించబడుద్ది అని. అవును కదా? ఎవరు విశ్వసిస్తే వారు రక్షించబడతారు. మరి కుటుంబం ఎలా రక్షించబడుద్ది? ఎలా రక్షించబడుద్దంటే, నీవెప్పుడైతే విశ్వాసమునకు తగిన క్రియలు చేస్తున్నావో, విశ్వాస సంబంధమైన కార్యములలో మునుగుచూ ఉన్నావో, నీ విశ్వాస సంబంధమైన క్రియల మూలముగా నీ ఇంటి వారు చూచి నీ ఇంటి వారు కూడా ప్రభువును విశ్వసిస్తారు. నేను విశ్వసించాను, ప్రభు బిడ్డనని చెబుతూ ఉండి చర్యలలో మార్పు లేకపోతే ఇంట్లో వాళ్ళు మార్పు చెందరండి. ఇంట్లో వాళ్ళు మార్పు చెందరు. ఇక్కడ ఒక భారాన్ని కూడా మీరు కలిగి ఉండాలి. ఏంటా భారం అనంటే నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడాలి. వారు అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళకూడదు. వారు కూడా ప్రభు పిల్లలు కావాలి. వారు కూడా పరలోకం చేరాలనే హృదయ భారము ఉండాలి. ఆ భారం ఎప్పుడైతే ఉంటుందో నీ భార్య రక్షించబడుతుంది, నీ భర్త రక్షించబడతాడు, నీ పిల్లలు రక్షించబడతారు. టోటల్లీ నీ కుటుంబం అంతా కూడా రక్షించబడతారు. అలా రక్షించబడితేనే ప్రభువుకు మహిమ. ఈవేళ కుటుంబాన్ని రక్షించుకొనకుండా ఎదుట వాళ్ళ కుటుంబాలకు దేవుని వాక్యం చెబుతా ఉంటే అది ఏమైనా పద్ధతి అంటారా? ఏమైనా పద్ధతి అంటారా? అంటే నేను మిమ్మల్ని ఏదో చెప్పాలని కాదు. తన కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘాన్ని ఎలాగు ఏలతాడు అని ఒక సంగతి ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? తన కుటుంబం విషయంలో జాగ్రత్త లేనివాడు సంఘం విషయంలో ఎట్లా జాగ్రత్త కలిగి ఉంటాడు? కనుక ప్రతి ఒక్కరూ విషయాలు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ దేవుని లేఖనంలో ఉన్న
సత్యములను మీరు గమనించండి. జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నాం. కుటుంబములో ఉన్నవారు సరి అయిన రక్షణ, సంపూర్ణమైన రక్షణ, పూర్ణమైన రక్షణ, అది నిత్యమైన రక్షణ పొందారా లేదా అనే ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మన ఇంటిలో వారిని చూసుకోకుండా వీధిలో వారి కొరకు, గ్రామములో ఉన్న వారి కొరకు, పట్టణంలో ఉన్న వారి కొరకు, దూరములో ఉన్న వారి కొరకు ప్రాకులాడుతూ ఉంటాం, దగ్గరున్న వారిని విడిచిపెట్టి. అవునా కాదా? కనుక అట్లాంటి అనుభవం మనము కలిగి ఉండకుండా మొదట మన ఇంటిలో ఉన్నవారు రక్షించబడాలి. ఒకటి అనుకోవాలండి, నోవాహులాగా అనుకుంటే మంచిది. నోవాహు 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఒక్కరు కూడా ప్రభువు నమ్మలేదు. కానీ ఒక విషయం గమనించండి, తన కుటుంబమంతా రక్షించబడ్డారు. విన్నారా? తన కుటుంబమంతా రక్షించబడ్డారు. కొడుకులు రక్షించబడ్డారు. మరి కోడళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కోడళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వెలుపల నుంచి వచ్చారా లేదా? వెలుపల నుంచి వచ్చిన కోడళ్ళు కూడా రక్షించబడ్డారు. ఇది ఎంత గొప్ప మాదిరండి. తన ఇంటి వారి కొరకు వాడను సిద్ధము చేసెను అనే మాట చూస్తే, తన ఇంటి వారి కొరకు, ఆ వాడ రక్షణ వాడ అని చెప్పాలి. తన ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ప్రియులారా, ఈ సమయములో మరి నీ ఇంటి వారి కొరకు నీవే సిద్ధం చేశావు. ఆస్త, అంతస్త, ఐశ్వర్యమా, బ్యాంక్ బ్యాలెన్సా, ఫ్లాట్సా, ఎస్టేట్సా, ఎకరాల, బంగారమా, ఏం సిద్ధం చేశావు? వాళ్ళు అంటారులే, మార్పు లేకపోతే, నువ్వు నా కోసం ఏం చేశావని. వాళ్ళు అంటారులే, నువ్వు నా కోసం ఏం సంపాదించావు అని అంటారులే, ఏం కూడబెట్టావు అని. నీ మట్టుకు నీవు తిన్నావు, త్రాగావు, సుఖంగా బతికావు, నా కోసం ఏం చేశావు అని అడిగే పిల్లలు ఉన్నారు. వాళ్ళు నమ్మనోళ్ళులేండి, నమ్మినోళ్ళు కాదు. వాళ్ళు నమ్మనోళ్ళు, నమ్మినోళ్ళు అలాగనరు. మా నాన్నగారి ద్వారా, మా అమ్మగారి ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు బిడ్డనయ్యాను. నాకు వాళ్ళ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పరలోకపు స్వాస్యాన్ని నా కొరకు వారు సిద్ధం చేయించారు, పరిచయం చేశారు. ఆ స్వాస్యాన్ని నేను అనుభవిస్తే చాలు అని అనుకుంటారు. ఎవరు? నిజంగా రక్షింపబడిన కుటుంబీకులు. అవునా కాదా? అలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యములో ప్రభువు రాత్రివేళ 9-10 వచనాల్లో, రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నేను నీకు తోడయ్యున్నాను, నిన్ను కాపాడుదును, ఈ పట్టణమందు నాకు బహుజనముండెనని చెప్పాను. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నారు, నువ్వెందుకు భయపడతావు? భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. ఏమండి, ప్రభువు ప్రతిసారి అలాగు దర్శించి పౌలును ధైర్యపరచుచూ ఉండెను. ప్రతిసారి ప్రభువే దర్శించి పౌలును దర్శించుచున్న సందర్భం, ధైర్యపరచుచున్న సందర్భం మనం ఎరుగుదాం.
చూడండి ఎక్కడెక్కడ ఆయన దర్శించి ధైర్యపరిచాడు. 23వ అధ్యాయం 11వ వచనం. 23:11. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నిన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యమిచ్చితివో అలాగు రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నదని చెప్పాను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి అంటే దర్శించి ఏమన్నాడు? తాము పౌలును ధైర్యముగా ఉండుము, దర్శించి ధైర్యముగా ఉండుము అని చెప్పాడు. ప్రభువు చక్కని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నట్లు మనము చూడగలం. 27వ అధ్యాయం 27వ అధ్యాయం 23, 24 వచనాలండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 23, 24 వచనాలు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఆహా, ఎంత గొప్ప మాట చూడండి. గడచిన రాత్రి దేవుని దూత నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము, దర్శించినట్లుగా ధైర్యము చెప్పినట్లుగా చూస్తున్నాం. 25వ వచనాన్ని చదువుదాం. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో కూడా చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడు దర్శించి ధైర్యం ఇస్తే పౌలు కూడా ధైర్యాన్ని చెప్పుచున్నాడు. ధైర్యము తెచ్చుకొనుడి. ప్రియులారా, ఈ మాటలు ఎంత విశేషమైనవి. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది, ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చు, భయపడకు, మాటలాడుము, మౌనముగా ఉండుము. ఆనాడు పౌలుకే కాదు, ఈనాడు విశ్వసించిన ప్రతి వారికి కూడా దేవుడు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, ధైర్యం అనే మాటకు వచ్చాం కాబట్టి ధైర్యాన్ని మనం పొందాలి అనంటే మనలో ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. అందుకే నమ్ముచున్నాను అన్నాడు. విశ్వాసం ఉండాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా వ్రాయబడిన మాట మనము గుర్తిస్తాం. విశ్వాసము వలన ధైర్యమును, నిర్భయమైన ప్రవేశము కలుగుతుందని చెప్పాడు. విశ్వాసము వలన ధైర్యం. కనుక ఈ దినాన ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచిన వారికి అందరికీ ధైర్యం. విశ్వాసం వలన నీతిమంతులవుతారు. నీతిమంతులైనటువంటి వారికి ఎట్లాంటి ధైర్యం ఉందో చెప్పాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 28,
మొదటి వచనాన్ని మనము గమనిస్తే ఎలాంటి ధైర్యము చెప్పాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యమును విడిచిపెట్టరు. ధైర్యమును విడిచిపెట్టరు. ఒకప్పుడు పేతురు చాలా పిరికివాడు. ఎంత పిరికివాడంటే, యేసు ప్రభుతో ఉన్నవాడవు నీవే కదా అని మాట్లాడిన సందర్భాల్లో నేను ఆయనను ఎరుగను అని ముమ్మారు చెప్పాడు. ఎవరెరు? ప్రధాన శిష్యుడే గాని ముమ్మారు నేను ఎరుగనని చెప్పాడు. కోడి కూసింది. ప్రభు అతని వైపు తిరిగాడు. ప్రభు పేతురును చూచాడు. పేతురు పశ్చాత్తాపపడెను అని వ్రాయబడింది. అప్పుడు పొందాడు సిసలైన గొప్ప మార్పు తన జీవితంలో వచ్చింది. ఆఖరికి యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభు కొరకు ధైర్యంగా వాక్యం చెప్పిన వాడెవరండి? అపోస్తలుల కార్యాలలో మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరు? పేతురే. మొట్టమొదటి ప్రసంగికుడు పేతురే. ఎంతమందికి వాక్యం చెప్పాడు? ధైర్యముతో ఎంతమందికి వాక్యం చెప్పాడు? 3,000 మంది. 3,000 మందికి చెప్పాడా? 3,000 మంది బాప్తిసం పొంది రక్షించబడ్డారు. 3,000 మంది ఎంతమందికి చెప్పాడని అడిగా నేను. ఎంతమందికి చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు? 17 రకాల ప్రజలు, 17 దేశాల ప్రజలు, 5,000 మంది ప్రాంతాలు. మళ్ళీ 5,000 ఎక్కడి నుంచి వచ్చారు? 17. మీరు సరిగ్గా నేర్చుకోలేదన్నమాట బైబిల్ని. 17 దేశాల వారికి వాక్యం చెప్పాడు. 17 దేశాల వారికి వాక్యం చెప్తే ఆ 17 దేశాలలో నుండి వచ్చిన వారిలో 3,000 మంది ప్రభువును అంగీకరించారు, బాప్తిస్మము కూడా పొందారు. మూడు సార్లు అబద్ధం ఆడినవాడు పశ్చాత్తాపపడిన తరువాత ఒకేసారి ఒకే ప్రసంగంలో 3,000 మంది రక్షించబడడానికి కారకుడయ్యాడు. ఏమని వ్రాయబడిందో తెలుసా? ఏమని వ్రాయబడింది అనంటే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథములో 13వ వచనంలో వ్రాయబడిన మాట, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, వారి కొరకు వ్రాయబడిన మాట, పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రియులారా, వారు విద్య లేని పామరులైనప్పటికీ వారు యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభు చెప్పిన మాటలను వారు విని విశ్వసించి
వారు నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటించగా ఆ ప్రకటించిన వారు ఎవరితో ఉన్నారని సాక్ష్యము పొందారో తెలుసా? వీరు ప్రభుతో ఉన్నవారు, వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే యేసు ప్రభుతో ఉన్నవారికి విద్య లేకపోయినా పర్వాలేదు కానీ, వారు పామరులైనా పర్వాలేదు కానీ ప్రభువిచ్చే ధైర్యం ఉంటుంది. ప్రభువిచ్చే ధైర్యము చేత వారు పామరులైనా, విద్య లేని వారైనా, ఇలిటరేట్స్ అయినా వారికున్న ధైర్యాన్ని బట్టి వారు ప్రభువుతో ఉన్నవారిని గుర్తించారు. ఈనాడు మనకున్న ధైర్యాన్ని బట్టి మనము ప్రభువు మీద సంపూర్ణంగా ఆనుకున్నామని గుర్తించాలి. అది ప్రభువుతో మనము ఇప్పుడు ఎలాగూ ఆయన మన కంటికి కనబడని రీతిగా ఉన్నారు. ఆయన మనతో ఉన్నాడని విశ్వసిద్దాం. ఆయన మనలో ఉన్నాడని, మన పక్షముగా ఉన్నాడని విశ్వసిద్దాం. అయితే ఇప్పుడు మనం ఎవరి మీద ఆనుకోవాలి? ప్రభువు మీద ఆనుకోవాలి. అలాంటి ధైర్యం, అలాంటి విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా, మన ద్వారా చేయిస్తాడు. అలాగున ప్రతి ఒక్కరూ మీరు సిద్ధపడవలెనని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రతిసారి పౌలును దర్శించి ధైర్యపరచుచూ ఉండేరు. ఇలాంటి వాగ్దానాలు దేవుడు చాలాసార్లు చెప్పాడు. ఆ చెప్పిన సంగతులు ఏమిటో మనము తేటగా తరువాత వర్తమానంలో విందాం. అర్థమైందా ప్రియులారా? కనుక ప్రతి ఒక్కరూ ఎంతో ధైర్యముతో ప్రభు మీద ఆనుకొని ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ప్రభు పక్షంగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవలేఖనంలో ఎంత గొప్ప సంగతి అండి! వారికి ఎక్కడ లేని ధైర్యం. ఇక ధైర్యము కొరకు చెప్పాల్సి వస్తే అదొక పెద్ద వర్తమానమే. వారిలో ఎలాంటి ధైర్యం వచ్చిందంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుని వారు కలిగిన వారై బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. అంటే శరీరం బక్క చిక్కిపోతున్నా, శరీరం తుల్యమైపోతూ ఉన్నా, శరీరం సహకరించనిదిగా ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నప్పుడు వారు పొందిన శ్రమ చులకని మా శ్రమ అని మాట్లాడారు. నిజమే, ఎంత ధైర్యం అండి! ఈనాడు ప్రభు బిడ్డ విశ్వాసి విశ్వాసము కలిగి ఉండి విశ్వాసముతో పని చేస్తూ పనిలో విశ్వాసము ద్వారా కలిగి ధైర్యాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే ధైర్యవంతులు దేవుని పిల్లలు, వారు నీతిమంతులు, వారు సింహాలు, ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గొప్ప ధైర్యముతో
ప్రభువు కొరకు నమ్మకంగా నిలిచి ప్రభు కార్యాలలో ముందుకు కొనసాగడం మంచిది. ఎప్పుడు కూడా అవిశ్వాసం గాని అల్ప విశ్వాసం గాని రానీయకండి. అవిశ్వాసం, అల్ప విశ్వాసం ఎప్పుడు రానీయకండి. అలాగూ రానిచ్చినట్లయితే అది మంచి పరిణామం కాదు. ధైర్యము లేని వారిని ధైర్యపరచుడి అన్నాడు కదా. ధైర్యము లేని వారిని మనము ధైర్యపరచాలి. మనమే అధైర్యంగా ఉంటే ఎట్లా? కనుక ఈ వర్తమానం ద్వారా పౌలు ఎంతో ధైర్యము కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతిసారి దేవుడు దర్శించి ధైర్యపరిచినట్లుగా చూస్తాం. ఈనాడు మనలను కూడా ఈ వర్తమానము ద్వారా ఎంతో ధైర్యపరుస్తున్నాడని మనము కూడా మన విశ్వాసులను, మనము చెప్పే వర్తమానాలు వినేవారిని ధైర్యపరచి, సిద్ధపరిచి రాకడకు రెడీ చేయాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలులు చేస్తున్న మీ ప్రేమకై వందనాలు నాయన. మీ జాలికై స్తోత్రాలు. చేసిన మేళ్ళని తలపోసుకుని విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని కొనియాడుచున్నగా మీరు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకునమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు